ఏపీ రాజధాని అమరావతిలో శరవేగంగా నిర్మాణాలు పూర్తవుతున్నాయి. ఆఫీసర్స్ బంగ్లాలు కానీ, మినిస్టర్ బంగ్లాస్ కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ దాదాపుగా పూర్తయిపోయాయి. ఎన్జిఓ జిఓ టవర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో మరొక లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ నిర్మాణం దాదాపుగా 90% పూర్తయిపోయినాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నేను శేఖర్, వెల్కమ్ టు హలో అమరావతి. అమరావతి 29 గ్రామాల్లో బిల్డింగ్లు ఏంటి, అమరావతి ప్రాంతంలో లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ ఏంటి అనుకున్న వాళ్ళకి కళ్ళు కంప్లీట్గా ఓపెన్ అవుతాయి ఈ అపార్ట్మెంట్స్ చూస్తే. ఇప్పుడు నా చుట్టూ కనిపిస్తున్న టవర్స్ ఏంటి అనుకుంటున్నారా? ఏఐఎస్ ఆఫీసర్స్కి సంబంధించిన టవర్స్, అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్కి సంబంధించి, అది కూడా అఫీషియల్ ఆఫీసర్స్కి సంబంధించిన టవర్స్ దాదాపుగా కంప్లీట్ అయిపోయినాయి. మీరు చూడొచ్చు, లగ్జూరియస్ ఎమ్యూనిటీస్, లగ్జూరియస్ టవర్స్, లగ్జూరియస్ అపార్ట్మెంట్స్, లగ్జూరియస్ డబుల్ బెడ్రూమ్ అండ్ ట్రిపుల్ బెడ్రూమ్. ఇక కంప్లీట్గా చెప్పాలంటే ఇక్కడ బెడ్రూమ్స్ కంటే మొత్తం లోపల టవర్స్ అన్నీ కూడా, ఫ్లాట్లు అన్నీ కూడా దాదాపుగా ఒక్కొక్కటి 3500 చదరపు గజాలతో కూడిన ఒక్కొక్క ఫ్లాట్ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. అంతేకాదు ఎమ్యూనిటీస్ కూడా లగ్జూరియస్ ఎమ్యూనిటీస్ అనమాట. మీరు చూడొచ్చు, ఈ వాకింగ్ ట్రాక్స్ కానీ, ఈ పార్కులు కానీ, ఇవన్నీ మీరు ఇక్కడ చూస్తే రబ్బర్ ఫ్లోర్ అంటారు దీన్ని. రబ్బర్ ఫ్లోర్తో మొత్తం జాగింగ్ ట్రాక్స్, అలాగే వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. ఈ రబ్బర్ ఫ్లోర్ ఎలా తయారు చేస్తారు మీరు చూడొచ్చు. ఇది కంప్లీట్గా రబ్బర్ మెటీరియల్ అనమాట. ఇందులో కలర్ఫుల్గా ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు వేస్తున్నది ఏదైతే ఉంది, ఇది గమ్ముది. ఈ రబ్బర్ని కంప్లీట్గా ఇది చిప్స్లా ఉన్నాయి చూసారా, చిన్న చిన్న చిప్స్ లాగా, వీటిని ఈ గమ్స్తో మిక్స్ చేసి ఇక్కడ మీరు చూసారు కదా డిజైన్స్, అలాగా రకరకాల రంగులతో కూడా డిజైన్స్తో తయారు చేస్తారు. దీనివల్ల ఏంటి అంటే దీని మీద వాకింగ్ చేసిన, జాగింగ్ చేసిన, అంటే ఎక్కువగా ఇప్పుడు రబ్బర్ ఫ్లోర్ మీద నడవమంటున్నారు డాక్టర్లు కూడా. ఈ నేపథ్యంలోనే కాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఒక రకంగా ఇది ఒక రకమైన చికిత్స అనమాట. దీంతో వెళ్తే దీని మీద జాగింగ్ చేయాలన్నా, అలాగే వాకింగ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా. అంతేకాదు చాలా కలర్ఫుల్గా ఉంటాయి, చూడడానికి చాలా అందంగా ఉంటాయి. అలాగే వర్షం అది వచ్చినా, వాటర్ వచ్చినా చాలా ఈజీగా ఇంకిపోతూ ఉంటాయి. ఇక్కడెక్కడ వాటర్ కూడా నిలవ ఉండదు. లగ్జూరియస్ అపార్ట్మెంట్లో ఇలాంటి ఇమ్యూనిటీస్ మామూలుగా ప్రైవేటు ఫ్లాట్లో, ప్రైవేట్ అపార్ట్మెంట్స్లో చూస్తూ ఉంటాం. ఏఐఎస్ టవర్స్లోనే కాదు, ఎమ్మెల్సీ క్వార్టర్స్లో కూడా చాలా చోట్ల దాదాపుగా అమరావతిలో నిర్మిస్తున్న చాలా కట్టడాల్లో ఈ రబ్బర్ ఫ్లోర్లను అయితే ఏర్పాటు చేస్తోంది మన ప్రభుత్వం. ఏఐఎస్ టవర్స్లో గవర్నమెంట్ అధికారులందరూ కూడా ఉండబోతున్నారు. ఈ టవర్స్లో మొత్తం 6 టవర్స్ ఇక్కడ కంప్లీట్గా మీరు చూడొచ్చు. అలాగే ఒక్కొక్క టవరు 12 ఫ్లోర్లు కంప్లీట్గా, S12 అనమాట. మొత్తం 12 ఫ్లోర్లు, దాదాపుగా 3500 చదరపు గజాల్లో ఈ ఒక్కొక్క ఫ్లాట్ని కూడా ఆఫీసర్స్కి అందజేయబోతున్నారు. ఇది మీరు చూడొచ్చు కంప్లీట్గా. ఇదంతా కూడా రబ్బర్ ఫ్లోర్ అంటారు. డిజైన్స్ కలర్ఫుల్గా డిజైన్స్తో కూడా రెడీ చేస్తున్నారు వర్కర్స్ అందరూ కూడా. చాలా వేగంగా నిర్మాణాలు అయితే కంప్లీట్ అవుతున్నాయి. వీటితో పాటు ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి లోపల, అలాగే ఎలాంటి సౌకర్యాలు అత్యాధునిక హంగులతో రెడీ అవుతున్నాయి ఈ టవర్స్, ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఒక డెమో ఫ్లాట్ కూడా రెడీగా ఉంది, దాన్ని చూసే ప్రయత్నం చేస్తాను. ఏఎస్ ఆఫీసర్కి సంబంధించి లగ్జూరియస్ అపార్ట్మెంట్లో అయితే మనం ఉన్నాం. స్టార్టింగ్ లోపలికి రాగానే ఇది ఒక వెయిటింగ్ రూమ్ అనుకోవచ్చు, లేదంటే ఒక ఆఫీస్ రూమ్ అనుకోవచ్చు. ఇది చాలా విశాలంగా అయితే ఉంది. ఇక్కడి నుంచి లోపలికి ఎంట్రీ అయితే అనమాట. ఇది మొత్తం ఒక విశాలమైన ఒక హాల్ అని చెప్పొచ్చు. కంప్లీట్గా మీరు చూడొచ్చు. వీళ్ళు ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. వుడ్ వర్క్ కానీ, ప్లంబింగ్ వర్క్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్ కానీ, ఏసీలు కూడా ఫిట్ చేసేసారు. ఏసీలు, ఫ్యాన్లు, సీలింగ్ వర్క్ కంప్లీట్గా అయిపోయింది. ఇది ఒక విశాలమైన హాలు. మీరు ఇక్కడ చూడొచ్చు. హాల్లో ఎంత పెద్ద టీవీ యూనిట్ కూడా ఏర్పాటు చేశారు కంప్లీట్గా. దీని కబోర్డ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. వర్క్ అంతా కూడా వుడ్ వర్క్ కానీ, ఈ కబోర్డ్స్ వర్క్ కానీ కంప్లీట్ అయిపోయింది టోటల్గా. ఇక్కడి నుంచి ఈ హాల్ని చూసుకుంటే మీకు సరౌండింగ్లో మొత్తం 4 రూములు కనబడుతున్నాయి. ఒకటి ఇదొక మాస్టర్ బెడ్రూము. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు. ఏఎస్ ఆఫీసర్కి సంబంధించి మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత లగ్జూరియస్గా రెడీ అయిందో. టోటల్గా వుడ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసారు. ఇప్పటికే చాలా వీడియోల్లో ఎన్జిఓస్ టవర్స్ కానీ, మిగిలిన టవర్స్లో వుడ్ వర్క్ ఎలా ఉందో చూపించాను. దానికి దీనికి కంపేర్ చేసుకుంటే చాలా గ్లాసీ ఫినిషింగ్తో వుడ్ వర్క్ అయితే వీళ్ళు కంప్లీట్ చేశారు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, పైన సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అలాగే ఏసీ కూడా ప్రొవైడ్ చేసేసారు. లైట్స్, ఫ్యాన్లు కంప్లీట్. అలాగే ప్రతి రూమ్లో కూడా యూపీవీసీ విండోస్ ఇవి కూడా సిద్ధమైపోయినాయి. అలాగే అటాచ్డ్ టాయిలెట్ కానీ,
ఇది డ్రెస్సింగ్ ఏరియా, ఇక్కడ ఒక మిర్రర్ కూడా రెడీ చేశారు చూడొచ్చు. అలాగే ఇక్కడ మొత్తం ఒక లగ్జూరియస్ టాయిలెట్ అని చెప్పాలి. ఇది కూడా కంప్లీట్గా వెస్టర్న్ కల్చర్లో టోటల్గా, అంటే ఒక 5 స్టార్ హోటల్కి వెళ్తే ఎట్లా ఉంటుందో కంప్లీట్గా అలాగా. నెక్స్ట్ ఇటు నుంచి ఇటు వచ్చేస్తే స్ట్రైట్గా చూసుకుంటే మీరు ఇక్కడ ఓపెన్ కిచెన్ అనమాట. ఇదంతా మీరు చూడొచ్చు, ఇది కంప్లీట్గా ఓపెన్ కిచెన్ కూడా చాలా విశాలంగా ఉంది. ఎందుకంటే టోటల్గా ఇది 3500 SFT, అంటే 3500 SFTలో మొత్తం ఇది ఒక్కొక్క ఫ్లాట్ అనమాట. మొత్తం 144 ఫ్లాట్స్ ఇక్కడ, మొత్తం 6 టవర్స్, మొత్తం ఒక్కొక్క టవర్లో 12 ఫ్లోర్లు, మొత్తం ఓవరాల్గా 144 ఫ్లాట్లు. ఇక్కడ కిచెన్లో ప్రతి చోట కూడా ఇక్కడ రాజధానిలో నిర్మించే బిల్డింగ్స్లో మీరు ఇక్కడ చూస్తే గ్యాస్ కనెక్షన్ అనేది పైప్ లైన్ లాగేశారు. ఇప్పుడే మొత్తం పైప్ లైన్ వచ్చేసింది కిచెన్లోకి. ఆల్మోస్ట్ ఇక్కడ చూడొచ్చు వాష్ ఏరియా అటాచ్డ్, ప్రతి దానికి కూడా ఇక్కడ కిచెన్కి సంబంధించి వాష్ ఏరియా అనొచ్చు దీన్ని, ఏదైనా. ఇక్కడ చూడండి గ్యాస్ మీటర్, నేను చెప్పాను కదా గ్యాస్ మీటర్ కూడా ఇక్కడ ఫిట్ చేసేసారు ఆల్రెడీ కంప్లీట్గా. గ్యాస్ మీకు ఇక్కడ నుంచి వచ్చేస్తుంది, ఎంత యూజ్ చేశారు ఏంటి అనేది ఆ మీటర్లో కౌంట్ అయిపోతుంది. దాదాపుగా ఎలక్ట్రికల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, ప్లంబింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. కిచెన్కి అటాచ్డ్గా ఒక స్టోర్ రూమ్ కూడా ఇచ్చారు. ఎందుకంటే అందుకే దీన్ని ప్రీమియం లగ్జూరియస్ అపార్ట్మెంట్ అంటాం కదా, అంటే ఒక చిన్న స్టోర్ రూమ్ అనమాట. కిచెన్ ఐటమ్స్ కానీ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి, లేదంటే రైస్ బ్యాగ్స్ ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఇది ఒక స్టోర్ రూము. మాస్టర్ బెడ్రూమ్ చూపించాను కదా, దాంతోపాటు ఇదొక చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోవచ్చు. మొత్తం ఇది 3 BHK యాక్చువల్గా. మొత్తం 3 బెడ్రూమ్లు ఉంటాయి. 3 బెడ్రూములతో పాటు ఇంకొక రూమ్ ఎక్స్ట్రా ఉంటుంది. ఆ రూమ్ కూడా చూపిస్తాను, ఆ రూమ్ దేనికో కూడా చెప్తాను. ఇది చిల్డ్రన్ బెడ్రూము. ఇది కూడా దాదాపుగా కబోర్డ్స్ చూసారా, గ్లాసీ ఫినిషింగ్ కబోర్డ్స్. ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ లాగా డ్రెస్సింగ్ ఏరియా. అలాగే దీనికి కూడా సేమ్ చిల్డ్రన్ ఏరియాలో ఒక వాష్రూము అటాచ్డ్గా చూశారు కదా. మొత్తం వాష్రూమ్ కూడా మొత్తం ఆల్మోస్ట్ కమోడ్స్తో సహా రెడీ అయిపోయింది. ఇది ఒక బెడ్రూమ్. ఇక ఇది 3 BHKలో మరొక బెడ్రూము, అలాగే ఇంకొక రూమ్ కూడా ఉంది, అది మీకు చూపిస్తాను. దానికంటే ముందు కిచెన్ నుంచి ఇటు రాగానే వీళ్ళు ఒక దేవుడి రూమ్ కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ పూజ చేసుకోవచ్చు, దేవుడి రూము. ఇక్కడ దీనికి ఆపోజిట్లో ఉన్న రూమ్ ఇది ఒక జిమ్ రూమ్ అనుకోవచ్చు దీన్ని. ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, జిమ్ ఎక్విప్మెంట్ పెట్టుకోవడానికి ఇది. ఇక్కడ కూడా AC ప్రొవైడ్ చేశారు, ప్రతి రూమ్లో AC ప్రొవైడ్ చేశారు. మీరు చూడొచ్చు సీలింగ్, అలాగే ప్రతి రూమ్లో సీలింగ్లో 2 ఫ్యాన్స్, సీలింగ్ లైట్స్. ఇక్కడ చూసారా UPVC విండో చాలా విశాలంగా ఉంది. ఆల్మోస్ట్ చూసుకుంటే ఒక 6 ఫీట్స్ ఉంటుంది ఇది ఈజీగా, అంటే 5 ఫీట్స్ ఉంటుంది ఈజీగా. నాకు కరెక్ట్గా లెక్క తెలియట్లేదు, 5 ఫీట్స్ ఉంటుంది. మొత్తం వాల్ కలర్స్ కానీ మీరు అన్నీ చూడొచ్చు, చాలా లగ్జూరియస్గా అయితే మొత్తం వీళ్ళు డిజైన్ చేశారు. ఇది ఎక్స్ట్రా రూమ్ అనమాట. ఇలా చూస్తే ఇది ఒక ఎంత పెద్ద ప్లాస్మా టీవీ అయినా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ. అంటే ఇది ఈ టీవీ యూనిట్ ఎక్కడ ఎందుకు పెట్టారంటే మీకు ఆపోజిట్లో చూసుకుంటే ఒక్కసారి ఇలాగా ఇక్కడ ఓపెన్ ఏరియా వచ్చింది కదా, పెద్ద బాల్కనీ. ఇక్కడ కూడా గ్లాసెస్ అవి పెట్టారు, దీనికి కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఇది చాలా విశాలమైన బాల్కనీ. ఇది ఆల్మోస్ట్ ఒక బెడ్రూమ్ అంతా ఒక 12x14 ఉండొచ్చు నాకు తెలిసి, ఒక 12 అడుగులు పొడుగు అయితే ఉంటుంది. చాలా విశాలమైన బాల్కనీ. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట. ప్రస్తుతం మేమైతే 2nd ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇందాక నేను చూపించాను మీకు, బయట వాకింగ్ ట్రాక్, పార్క్ ఏరియా అవన్నీ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అలాగే టవర్స్ అన్నీ చాలా స్పేషియస్గా కట్టారు కాబట్టి సెట్ బ్యాక్స్ ప్రాబ్లం ఉండదు, లేదంటే వెలుతురు రావట్లేదు, లైటింగ్ రావట్లేదు, ఫ్రీగా ఎయిర్ రావట్లేదు, ఈ ఇబ్బంది కూడా ఏమీ ఉండదు. కంప్లీట్గా చాలా వ్యూ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే టవర్స్ ఏ కనిపిస్తున్నాయి చూడండి. అలాగే ఇక్కడ జడ్జి బంగ్లాలు, మినిస్టర్ బంగ్లాలు, మొత్తం టవర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అలాగే పక్కన ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ఫ్లాట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, ప్లంబింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, మొత్తం ఎలక్ట్రికల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇది AIS ఆఫీసర్కి సంబంధించిన ఇంటీరియర్ డిజైన్. ఇది ఇంకొక బెడ్రూము, 3 BHK అన్నాం కదా. ఇదొక చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట, లేదంటే గెస్ట్లు ఎవరైనా వచ్చినా ఉండడానికి. ఇది కాస్తంత డిఫరెంట్గా ఇచ్చారు వుడ్ వర్క్. అంటే అన్ని బెడ్రూమ్స్లో సేమ్ ప్యాటర్న్ కాకుండా కలర్ అయితే సేము, ఈ మధ్యలో ఇది వుడ్ వేరే వుడ్ లాగా, ఇక్కడేమో గ్లాసీ డిజైన్ లాగా ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక డ్రెస్సింగ్ ఏరియా లాగా అటాచ్డ్ దీనికి వాష్ ఏరియా, వాష్రూమ్, టాయిలెట్. ఇది కూడా
మొత్తం రెడీ అయిపోయింది. వాష్ బేసిన్ దగ్గర నుంచి కమోడ్స్ అన్నీ. కాకపోతే ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే లగ్జూరియస్ ప్రీమియం ఫ్లాట్ అని చెప్పడానికి ఈ లైట్స్ అవి ఇన్ని చూస్తే మీరు చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి, కొంచెం లగ్జూరియస్గా కనిపిస్తూ ఉంటాయి. ఓవరాల్గా ఇది 3500 చదరపు అడుగులు, 3500 SFTలో మొత్తం ఏఎస్ ఆఫీసర్స్కి సంబంధించి బిల్డింగ్స్ మొత్తం టవర్స్ కంప్లీట్గా అన్నీ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. మొత్తం 6 టవర్స్, ఒక్కొక్క టవర్లో 12 ఫ్లోర్లు, మొత్తం 144 మొత్తం ఫ్లాట్స్ ఏఎస్ అధికారుల కోసం రెడీ అయిపోయాయి. లగ్జూరియస్ అపార్ట్మెంట్లో స్విచ్ బోర్డు కూడా చాలా స్పెషల్గా ఉంటాయి. నార్మల్గా మనం ఈ టైప్ ఆఫ్ స్విచ్లు వాడుతూ ఉంటాం. ఈ పక్క స్విచ్లు చూడండి, టచ్ అనమాట. చూసారా, ఇలా టచ్ చేస్తే ఇది బ్లూ కలర్ లైట్ వచ్చింది. అంటే ఇవన్నీ టచ్ చేస్తే ఫ్యాన్లు బంద్ చేస్తాయి, మళ్ళీ టచ్ చేస్తే ఆఫ్ అయిపోతాయి. ఇలా కాకుండా ఓన్లీ కొన్ని ఇవి ఉన్నాయి. ఎక్కువ ప్లగ్ బోర్డులో ఇక్కడ దాదాపుగా ఎలక్ట్రికల్గా ఈ టచ్ స్విచ్లు వాడారు, కంప్లీట్గా టచ్ స్క్రీన్ లాగా టచ్ స్విచ్లు అనమాట. హాల్లోనే డైరెక్ట్గా వస్తే ఇది ఒక రకంగా డైనింగ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. అందుకే మీకు చూడండి, ఇటు కిచెన్ వచ్చింది, ఈ కిచెన్కి ఆపోజిట్లో ఇక్కడ డైనింగ్ ఏరియా, రెండు దగ్గరలో ఉంటాయి. మీరు ఇలా చూస్తే ఇక్కడ ఏమన్నా గ్లాస్ ఐటమ్స్ పెట్టుకోవాలనుకున్నా, ఏదైనా కిచెన్కి సంబంధించి ఐటమ్స్, లేదంటే ఫుడ్ రెడీ అయిపోయిన ఐటమ్స్ పెట్టుకోవాలన్నా, అలాగే స్టోరేజ్ కింద చూస్తే చాలా విశాలమైన స్టోరేజ్. ఇది కూడా కంప్లీట్ వుడ్, సిమెంట్ కాదు, వుడ్తో తయారు చేశారు. అలాగే ఇక్కడ ఒక విశాలమైన పెద్ద డైనింగ్ టేబుల్ వేసుకున్నా సరే ఇక్కడ చాలా నీట్గా ఉంటుంది. ఎందుకంటే కిచెన్కి దగ్గరలో మేబీ అవసరమైతే ఇక్కడ ఒక పార్టీషన్ చేసుకొని ఏమైనా గ్లాస్ వేసుకోవచ్చు ఈ ప్రాంతంలో, లేదంటే డైరెక్ట్గా ఇప్పుడంతా ఓపెన్ కిచెనే కాబట్టి, లేదు ఇక్కడ ఈ ఏరియాలో ఏదైనా గ్లాస్ వచ్చినా దీన్ని ఏమైనా పార్టీషన్ చేసుకున్నా, ఇంకా వుడ్ వర్క్ చేసుకున్నా స్పెషల్ ఇంట్రెస్ట్ అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. మొత్తానికి చాలా స్పేషియస్గా కంప్లీట్గా ఈ ఫ్లాట్ అయితే సిద్ధంగా ఉంది. ఒకదాన్ని మించి మరొకటి అందమైన కట్టడాలు, అందాల రాజధాని అమరావతి ఏ స్థాయిలో ముస్తాబవుతుందని చెప్పడానికి ఈ లగ్జూరియస్ ఫ్లాట్సే నిదర్శనం. ఏఎస్ టవర్స్ దాదాపుగా కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఈ టవర్స్ సంబంధించి, అలాగే మిగిలిన లగ్జూరియస్ టవర్స్కి సంబంధించి అమరావతిలో జరగబోతున్న మరిన్ని అద్భుతమైన కట్టడాల గురించి మరొక డెవలప్మెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. హలో అమరావతి.